అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రి అనే దానికి మనసు ఒప్పటం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా మాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే నేను ఫీల్ అవుతున్నాను. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినాక జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరితపించాడో పేదవాళ్ళ కోసం, పూలే గారి యొక్క ఆలోచన, అంబేద్కర్ గారి యొక్క ఆలోచన, పెరియార్ యొక్క ఆలోచన, అన్ని రకాలైన ఆలోచన చేసి బడుగు బలహీన వర్గాలకే కాకుండా కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ లేకుండా ప్రతి పేదవాడు బాగుపడాలంటే విద్యను ఎంచుకున్నటువంటి ఏకైక నాయకుడు. విద్యని పేదవాళ్ళకి అంకితం చేసి పేదవాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటేనే ఈ సంపద వస్తుందని ఆలోచించినటువంటి ఈ చరిత్రను సృష్టించిన వాడు ఇండియాలోనే కదా ప్రపంచంలో ఒక జగన్మోహన్ రెడ్డి అని మాత్రం నేను గర్వంగా చెప్పగలుగుతాను. అదేవిధంగా హెల్త్ పరంగా కానీ, నవరత్నాలకు తీసుకున్న పరంగా కానీ, ఏది తీసుకున్న రైతులకు కానీ, మహిళా అప్పులు కానీ, డోక్రా లోన్లు తీసేది కానీ, ప్రతి ఒక్కటి కూడా ఆయన నవరత్నాలు తీసుకుని వచ్చి ప్రతి ఇంటికి నవరత్నాలుగా తీసుకుని ప్రతి ఇంటికి ఒక యజమానిగా వాళ్ళ యొక్క బాగోగులు గురి వాళ్ళ యొక్క సంపదని సృష్టించే కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయటం జరిగింది. అయినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించారు, ఎందుకు పెట్టినారనే ఆ దృక్పథంతో నేను మాట్లాడలేదు. కానీ వారు దెబ్బతిన్నా కానీ ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరితపిస్తున్నారు పేదవాళ్ళ కోసం. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు పేదవాళ్ళ యొక్క బిడ్డల తల్లిదండ్రులు నా బిడ్డ కూడా ఇంగ్లీష్ చదువుకోబోతాడని తప్పించిన ఆ వ్యక్తుల యొక్క మనోభావాన్ని తీసుకుని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ యొక్క ఆశయాలు నెరవేర్చేదానికి ఇంగ్లీష్ మీడియం తీసుకుని వచ్చాడు. ఇంక ఇవంతా చెప్పుకుంటూ పోతే రకరకాలుగా ఇంకెంత దూరమైనా ఈ రోజంతా కూడా చెప్పేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చెప్పగలుగుతాము. కానీ జగనన్న చేసిన యొక్క మంచి కార్యక్రమాలు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయింది. పేదవాడు గుండెల్లో దేవుడిగా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజు తను ముఖ్యమంత్రి కాకపోయినా కరెంటు విషయంలో కానీ, ఎందుకు చెప్తున్నంటే కరెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు కరెంటు విషయంలో మేము ఉత్పత్తి చేస్తాము, ఆయన మీటర్లు పెడితే ప్రతి ఒక్క రైతు దాన్ని ధ్వంసం చేయండి, మీటర్లు పగలగొట్టండి అన్నాడు. ఈరోజు చంద్రబాబు నిర్ణయం ఏ విధంగా ఉందంటే మళ్ళీ మీటర్లు పెట్టి రైతుల యొక్క పొట్ట అంటే రైతుల యొక్క ఆ వెన్నుని అంటే ఎప్పుడైతే వెన్నుపోటుదారుడిగా జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా ఎన్నుపోటుదారుడైనటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకున్నాడో అదేవిధంగా ఈరోజు రైతుల యొక్క వాళ్ళ యొక్క వెన్నుముఖాన్ని కూడా విరగొట్టే పరిస్థితి కరెంటు వల్ల షాక్ అవుతుంది. కరెంటు ఉద్యమాలు చేస్తున్నారు. అంతకుముందు చంద్రబాబు దగ్గర జగనన్న వచ్చినాక కరెంటు ఉద్యమాలు కూడా లేదు. కానీ లాస్ట్లో నా యొక్క పూర్తి విశ్వాసం ఏమంటే జగనన్న ఇంత పరితపిస్తున్నా నిన్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఆమె మాట్లాడింది నెహ్రూని గురించి రకరకాలుగా మాట్లాడి ఎమర్జెన్సీ గురించి మాట్లాడినారు. ఈరోజు జగనన్న ఉన్నప్పుడు జగన్మోహన్ ప్రభుత్వంలో ఏలాంటి ఒడిదుడుకులు కానీ ఏలాంటి ధర్నాలు కానీ ఎక్కడ జరగలేదు. ఈరోజు 5-6 నెలలకే చంద్రబాబు నాయుడు ఎమర్జెన్సీకి మించినటువంటి ఎమర్జెన్సీ పెట్టి ఎమర్జెన్సీలో కూడా పేదవాళ్ళ పైన ఏ రోజు కూడా ఇందిరమ్మ పడలేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి, పార్టీ పేరు చెప్పి ఏ పార్టీకి ఓటేసినారని పేదవాళ్ళని పొట్టన పెట్టుకునే కార్యక్రమం నిరంతరం పోలీసు వ్యవస్థగా మారుతుండదు. కానీ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థగా మారటం లేదు. అదేవిధంగా జగనన్న నేను ఆయనకు కూడా చెప్పాను, అసెంబ్లీ కూడా మాట్లాడినా, మీరు నమ్మకస్తులకి సీట్ ఇవ్వండి అని చెప్తే ఆయన ఆ రోజు కూడా నేను అమ్మ ఉన్నాము మేము గెలిచినాము కదా అనే ఆలోచనతో ఎవరు వచ్చి అప్రోచ్ చేసినా దానకర్ణుడు ఏ విధంగా దానం ఇచ్చినాడో ఆ విధంగా తెలుగుదేశం వాళ్ళు వచ్చినా ఈయనకి అపకారం చేసిన వాళ్ళు వచ్చినా వాళ్ళకి సీట్లు ఇచ్చి ఎమ్మెల్యే చేశారు. తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళని కూడా మంత్రులుగా చేసినటువంటి చరిత్ర జగనన్నకు వచ్చింది. కానీ వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళిపోయి జగనన్నని ఏ విధంగా బాధిస్తున్నారంటే వాళ్ళు నిజంగా వెళ్ళిపోయే వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడే మాట్లాడి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా మంత్రిగా ఉండేటప్పుడు మాట్లాడి వెళ్ళిపోయి ఉండొచ్చు. పదవులు అనుభవించి జగనన్న దగ్గర ఒక్క రూపాయి వాళ్ళ దగ్గర ఆశించకుండా జగన్మోహన్ రెడ్డి అందరికి పదవులు ఇచ్చి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పార్టీ పెట్టి అందరినీ ఎమ్మెల్యేలు చేసి మంత్రులు చేస్తే వాళ్ళు ఒక్కొక్కరు బయటపోయి ఈరోజు మాట్లాడుతుంటే కాలం నిర్ణయిస్తుంది. ఈ మాట్లాడిన వాళ్ళకి అందరికి కూడా నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే తీరుతుంది. ఎందుకంటే ఏ రాజ్యసభ ఎత్తుకున్నా
ఎవరు వాళ్ళు రాజ్యసభ తీసుకున్న వాళ్ళు ₹1 తీసుకోలే జగన్మోహన్ రెడ్డి. కోటీసులకు ఇవ్వాల, వ్యాపారస్తులకు ఇవ్వాల. కానీ ఈరోజు ఆయన్ని ఈ విధంగా బాధిస్తుండరు. అందువల్ల నేను జగనన్నకి మళ్ళీ నేను చెప్తున్నాను, ఇక్క మీదటైనా నమ్మకస్తులను చూడండి. పార్టీకి నమ్మకస్తులు ఉండే వాళ్ళని, నమ్మని వాళ్ళని, నమ్మిన వాళ్ళని మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉండే మీతో కూడా కలిసి పనిచేసే నమ్మకస్తులకు మాత్రం మీరు ఇతూరి గట్టిగా సహాయం చేయండి. ఎట్టా మన పార్టీ వస్తుంది. ప్రజల్లో ఇప్పుడే తిరుగుబాటు వచ్చింది. చంద్రబాబు ఈరోజు ఎలక్షన్ పెడితే కూడా మనం 175కి 175 గెలిచే పరిస్థితి కూడా వచ్చినాము. ఆయన ఎవరైనా చంద్రబాబుని విమర్శించే వాళ్ళపైన కేసులు పెట్టేది ఈరోజు పేరు నాని కానీ, నిన్న కాళహస్తి మధు పైన కానీ ఈ విధంగా రకరకాలుగా జరుగుతూ ఉంది. దీన్ని మాట్లాడకుండా పోతే అన్యాయమైన సాక్షులను రెడీ చేసి కేసులు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈవెన్ కోర్టులు కూడా ఏ విధంగా ఉందంటే కోర్టులు కూడా సరెండర్ అయిపోయింది. నేను మీ సందర్భంగా నేను ప్రైమ్ మినిస్టర్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. భూమి లేనివాడు దాదాపు 60% అన్ని జాతుల్లో కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కాకుండా ఓసీలో కూడా భూమి లేని వాళ్ళు ఉండరు. వాళ్ళకి భూ వసతి కల్పించి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసే కార్యక్రమం ఒక్కరు చేయటం లేదు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాలు ఎవరూ చేయటం లేదు. అదేవిధంగా విద్య పైన ఇంగ్లీష్ మీడియం తీసేస్తే దాన్ని కనీసం ఇంగ్లీష్ మీడియం పెట్టమని కూడా మోడీ కూడా చెప్పటం లేదు. మోడీ గారికి నా విజ్ఞప్తి ఉంటే మీరు ఈ మహిళా రిజర్వేషన్ తీసుకునే దానికి నేను సంతోషపడుతుండా. ఆ మహిళా రిజర్వేషన్ వచ్చేదానికి కూడా కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన విజయసాయి రెడ్డి ద్వారా మహిళా రిజర్వేషన్ డిమాండ్ చేస్తే మీరు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పెట్టారు. మీ నిర్ణయానికి నేను మహిళా రిజర్వేషన్కి నేను సంతోషపడుతున్నాను. కానీ ఒక్కటి మాత్రం ప్రైమ్ మినిస్టర్ గారిని కోరుకుంటున్నాను, మా యొక్క ఆంధ్రప్రదేశ్లో జరిగే సంఘటనలు ఒక్క తూరి చూడండి. ఎవరు చూసినా ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడకూడదు. ఆయన క్వశ్చన్ చేస్తానంటే ఆయన క్వశ్చన్ చేసే కార్యక్రమాలు కూడా చేయలేదు. అందుకే నేను పార్టీలు మా పార్టీ నుండి పోయేవాళ్ళు మీ ఆత్మసాక్షిగా పోయినారు. మీ కర్మ ఏమో మీ కర్మానికి మీ యొక్క విశ్వాసానికి వదిలేస్తున్నాము. జగనన్నని మాత్రం ఆడిపోసుకునే కార్యక్రమాలు చేయొద్దండి. మీరు ఎక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డిని వదిలేసిపోయిన వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో చరిత్రహీనులైనారు. ఒకవేళ ఒకరో ఇద్దరు మళ్ళీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోయేదని పంటే కూడా అది తాత్కాలికమైన తాత్కాలికమైన పదవులే కానీ వేరే పదవులు ఉండదు. అందుకని ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. కరెంటు విషయం ఎత్తుకున్నా, ఇంకోటి ఎత్తుకున్నా, కనీసం సూపర్ 6 అన్నావు, నువ్వు సూపర్ 6 చేయకపోతే పోతావు. జగన్మోహన్ రెడ్డి గమ్మునుండకుండా మీటింగ్లో ఏమన్నాడంటే ఆయన, నేను పెట్టినటువంటి నవరత్నాలు ఏ పార్టీ వచ్చినా అది కంటిన్యూ చేస్తుంది, ఎవరు వచ్చినా దాన్ని నిలపలేరు అని చెప్పినారు. దానికి ప్రజలు కూడా అది వాస్తవమే కదన్నారు. సూపర్ 6కు ఈల్డ్ అయినటువంటి పేదవాళ్ళందరూ, ఆకలితో బాధపడేవాళ్ళు, జగనన్న దగ్గర అనుభవించిన వాళ్ళందరూ కూడా ఇంకా వస్తుందని ఒక ఆలోచనతో వాళ్ళు భ్రమలో పడి చంద్రబాబుని గెలిపించారు. అది ఈవీఎంల ద్వారా గెలిపించారేమో కానీ తెలీదు. నువ్వు సూపర్ 6 చేయకుండా పోతావు చంద్రబాబు నాయుడు. కనీసం నువ్వు జగనన్న ఇచ్చిన పథకాలనైనా కంటిన్యూ చేసి ప్రజల యొక్క ఇబ్బందిని గ్రహించి ప్రతి నెల ప్రజలకి ఏ రూపంగానో ఒక రూపంగా వాళ్ళకి అకౌంట్లో డబ్బు పడుతుంది. ఆ విధంగా 5 సంవత్సరాలు ఎత్తుకుంటే ప్రతి కుటుంబానికి కూడా 10 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా పడింది. సీఎం రిలీఫ్ ఫండ్ విపరీతంగా ఇచ్చాడు ఆయన. ఆరోగ్యశ్రీ పెట్టినా మళ్ళీ ఆరోగ్యశ్రీలో ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ డబ్బు తీసుకుంటూ కూడా దానికి కూడా డబ్బులు ఇచ్చినాడు ఆయన. అటువంటి కార్యక్రమాలు చంద్రబాబుని చేయమని నేను కోరుకుంటాను. కానీ చంద్రబాబుది కూడా ఇప్పుడు ఏ విధంగా అయిపోయినట్టే చంద్రబాబు నాయుడు నిన్న ఒక మాట అన్నాడు, పవన్ కళ్యాణ్ చూసినప్పుడు రామారావుని చూసినట్టు సంతోషపడుతున్నాడంట. అందుకే పవన్ కళ్యాణ్కి నా విజ్ఞప్తి ఉంటే, పవన్ కళ్యాణ్ గారు బాగా ఆలోచించు, ఇది సినిమా కాదు. ఎన్టీ రామారావుని ఏ విధంగా నిన్ను చూసి సంతోషపడుతున్నాడో ఎన్టీ రామారావు పెట్టిన గతే చంద్రబాబు ద్వారా నీకు పడుతుంది. ఎన్టీ రామారావుని అంత బాగా చూసిన ఆయన ఒక పార్టీ నిర్మించినటువంటి వ్యక్తినే వెన్నుపోటు పొడిచి ఆయన పదవి భ్రష్టం చేశారు. నిన్ను కూడా అదే కోవలో చూస్తున్నానంటున్నాడు. కాబట్టి నువ్వు కూడా జాగ్రత్తగా ఉంటే నీకు మంచిది. కానీ చంద్రబాబు నీ మాట వినాలన్నా, పవన్ కళ్యాణ్ మాట వినాలన్నా, లేదా మోడీ గారి మాట వినాలన్నా తెలియకుండా తికమకమయ్యి అల్లాడిపోతుండవు. నువ్వు జాగ్రత్త పడాల్సిందిగా పవన్ కళ్యాణ్ని పదే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా వాగ్దానాలు చేసినోడు
జగన్మోహన్ రెడ్డి ఏ వాగ్దానం చేసినా భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా చేశాడు. చంద్రబాబు ఏ వాగ్దానం చేసినా అది పూట వాగ్దానాలు చేసి రాక్షసులు ఏ విధంగా అబద్ధాలు చెప్తారో ఆ విధంగా అబద్ధాలు చెప్పి రాజ్యాన్ని ఏలుతున్నాడు. దానికి పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచి జాగ్రత్త పడాల్సిందిగా పవన్ కళ్యాణ్ని నేను కోరి వారికి విజ్ఞప్తి చేస్తున్నా.